దానికి కొంత మీరెవరు మమ్మల్ని ప్రశ్నించడానికి అంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రభుత్వ సచివాలయాన్నే వాళ్ళు తాకట్టు పెట్టేస్తే రేపు సంక్షేమ పథకాల కోసం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు ఇక్కడ అభివృద్ధి తీసుకుంటారు, పెట్టుబడులు తీసుకుంటారు, ఉద్యోగాలు తీసుకుంటారు, రాష్ట్ర ఆదాయం పెంచరు. పెంచినప్పుడు మా వైజాగ్ పార్లమెంట్లో మా కూటమి తరపు నుంచి 2 అభ్యర్థులు ఫైనలైజ్ అయ్యారు. వైజాగ్ ఈస్ట్ వల్లపూడి గారు, వైజాగ్ వెస్ట్ కన్నబాబు గారు. ఇక్కడ ఆల్రెడీ మంచి రోజు చూసుకుని మార్చి 2వ తారీఖు కన్నబాబు గారు ప్రచారం కూడా మొదలుపెట్టారు. నిన్న శ్రీహరిపురంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇవాళ ఇక్కడ 92nd వార్డులో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము. ప్రచారం చాలా బాగా జరుగుతుంది. కన్నబాబు గారు అన్నట్టు వాళ్ళు భయపెట్టి ఓటర్స్ని బయటికి రావద్దు, వాళ్ళని కలవద్దు అంటే కూడా చాలామంది మహిళలు, పిల్లలు, పెద్దలు కూడా మేము నడిచే ఏరియాలో వచ్చి బయటకు వచ్చి వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటున్నారు. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఇంకా డబుల్ ట్రిపుల్ వస్తున్నారని కన్నబాబు గారు అంటున్నారు. సో చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు దౌర్జన్య పాలనలో కూడా వాళ్ళు భయాన్ని దాటి ముందుకు వస్తున్నారు అంటే ఎంత ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారో పాలనలో అనేది కనపడుతుంది. లాస్ట్ టైం దగ్గర 20,000 మెజారిటీతో గెలిచారు. నాకు కూడా ఇక్కడి నుంచి 10 మెజారిటీ వచ్చింది. సో తప్పకుండా ఈసారి 40-50 కన్నబాబు గారు చేసి ఇంచుమించు నాకు 30-40 కూడా ఇక్కడి నుంచి వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఏంటి అంటే మా బాధ్యత పరిపాలన బాగా ఉండకపోయినా సరే మా తరపు మేము ఎట్లా చేస్తాము అనేది చెప్పే బాధ్యత మాకు ఉంది. కాబట్టి మేము వెళ్ళి భవిష్యత్తులో ఇక్కడ మేము ఉపాధి ఎట్లా కలెక్ట్ చేయబోతున్నాము, ఈ ప్రాంతంలో పొల్యూషన్ని ఎట్లా కంట్రోల్ చేయబోతున్నాం. ఇక్కడ కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరిగి చాలామందికి ఎల్జీ పాలిమర్సే కాదు మనకి హెచ్పిసిఎల్లో కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిందన్నారు. ఇవన్నీ మనం కంట్రోల్ చేసి పీసీబీ స్టాండర్డ్స్కి అందరూ ఉండేటట్టు భవిష్యత్తులో చేస్తాం. ఇవాళ గవర్నమెంట్లో అసలు ఇండస్ట్రీ మీద ఫోకసే లేదు కాబట్టి దాని మీద అనేక రకమైన ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అన్నింటినీ మేము కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. చూసినా సరే వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఎదగడానికి ప్రభుత్వం ఎవరిని ప్రోత్సహించట్లేదు. వాళ్ళు ఆలోచించేది ఏంటి అంటే మీరు పనిచేయొద్దు, మీ ఆశలు కనొద్దు, మీ పిల్లల్ని చదివించొద్దు, బానిసల్లా మిగిలిపోండి, మీ ఇచ్చే దాని మీద మీరు అలా ఎదురు చూస్తూ ఆల్మోస్ట్ అడుగు తినే వాళ్ళకి తయారవ్వండి అనే టైప్లో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. తలెత్తి చూస్తే, ప్రశ్నిస్తే కొట్టడం, భయపెట్టడం, కొందరిని చంపేయడం కూడా కనపడుతుంది. సో అందరిలో భయం అనేది పెరిగింది. సో వాళ్ళందరూ ఇప్పుడు 1-to-1 మాట్లాడినప్పుడు వాళ్ళు చేసిన అన్యాయాలు చెప్పుకుంటున్నారు. మీరు వస్తారని చాలామంది మాకు కూడా కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. అవినీతి పాలన, అహంకారమైనటువంటి పాలన మనం చూస్తున్నాం. ఇలాంటి పాలనలో భాగంగా ఒక ప్రశాంత విశాఖపట్నం ఏ రకంగా మారిందో మనందరం చూసాం. ఒకవైపు ఎంపీ ఇంట్లోనే ఒక కిడ్నాప్, ఒక మెజిస్ట్రేట్ని ఇంటికి వెళ్ళి ఒక మర్డర్ కానీ, భూదందాలు కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడు విశాఖపట్నం చరిత్రలో లేనివి చూస్తున్నాం. ఈరోజు దానికి ఇంకొద్దిగా యాడింగ్ ముఖ్యమంత్రి గారు ఎప్పటి నుంచి అంటే న్యాయస్థానాల్లో ఉన్నటువంటి అంశాన్ని కూడా ఈరోజు వచ్చి ఒక ప్రకటన చేశారు. ఏదైతే రుషికొండ అనేటువంటిది ఒక పర్యాటక ప్రాంతం అని చెప్పి ప్రభుత్వమే దోబూచులాడుతూ ఇప్పటికీ ఒక స్పష్టమైనటువంటి అంశం మీద ఇంకా క్లారిటీ లేకుండానే ఈరోజు రాష్ట్ర పాలకుడే వచ్చి అక్కడ ఈ ప్రకటన చేయటం అనేటువంటిది కూడా విశాఖపట్నం ప్రజలు గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు మరి లాక్కునేటువంటి ప్రభుత్వంగా పేదవాళ్ళ నడ్డి విరుస్తూనే ఒకవైపు ఉపాధి లేదు, ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఆ నవరత్నాల హామీలు కూడా నెరవేర్చకుండా ఈరోజు ఏదైతే ప్రజల్ని అరాచకంగా అందరినీ కూడా భయపెట్టే రీతిలో ఈరోజు ఏదైతే పాలన ఉందో ఆ పాలనకి ఇంకా అంతిమ రోజులు వచ్చినాయి. అందుకని ఇక్కడ చూస్తున్నాం, వస్తున్న ప్రతి ప్రాంతంలో కూడా ఒక స్పష్టంగా ప్రజలు ముందుకు వచ్చి ఆశీర్వదిస్తున్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఏ రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినా ఆశీర్వదించడానికి ప్రజలు ముందుకు వస్తున్నారంటేనే ఇది స్పష్టంగా కనబడుతుంది. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరి అదే విధంగా జనసేన కలిపి ఏదైతే ఈరోజు ఉమ్మడి ప్రణాళికతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక భవిష్యత్తుకి ఒక భరోసా, ఒక గ్యారంటీ ఇస్తూ పేద ప్రజానికానికే కాదు, ఒక మధ్య తరగతి ఉద్యోగస్తులకి, అదేవిధంగా ప్రతి వర్గానికి కూడా, అటు రైతాంగానికి, మహిళకి, యువతకి కూడా ఒక నిర్దిష్టంగా ఒక నమ్మకం అనేటువంటిది ఒక తెలుగుదేశం పార్టీ వల్ల జరుగుతుంది అనేటువంటిది గత అనుభవం చూశారు. ఒక్క ఛాన్స్ అనేటువంటిది కంపముంచిందని ఈ వర్గాలన్నీ కూడా భావిస్తున్నాయి. దానికి నిదర్శనమే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే బ్రహ్మరథం పడుతున్నారు. రాబోయే కాలంలో డెఫినెట్గా అభివృద్ధి కాముకులందరూ, సంక్షేమం కావాలనుకున్న అందరూ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేనకే మద్దతు పలుకుతారనేటువంటిది స్పష్టమవుతుంది.